వెల్కమ్ బ్యాక్. వడ్డీ కాసుల వాడికి ఎగనామం పెట్టాలనుకున్నాడు, అడ్డంగా బుక్కయ్యాడు. ఆయన సొమ్ము కాజేస్తే ఊరుకుంటాడా? సొమ్ముతో సహా పట్టించాడు. తిరుమల శ్రీవారి పరకామణిలో 100 కోట్ల కుంభకోణం వార్త మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. పరకామణిలో బంగారం చోరీ చేస్తుండగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి పట్టుబడ్డాడు. కాంట్రాక్ట్ ఉద్యోగి గోల్డ్ బిస్కెట్ ను కాజేసి వ్యర్థాలను తరలించే ట్రాలీలో తరలిస్తుండగా టీటీడీ విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. భక్తుల పాలిట కల్పతరు శ్రీనివాసుడు వడ్డీ కాసుల రూపంలో భక్తుల వద్ద ముడుపులు చెల్లించుకునే ఏకైక స్వామి శ్రీ వెంకటేశ్వరుడే. అందుకే ఆ దేవదేవునికి కానుకలను ముడుపుల రూపంలో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు భక్తులు. నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి దర్శనార్థం భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ పాపాలు తొలగి ముక్తికి మార్గం లభిస్తుందని భక్తుల విశ్వాసం. కోరుకున్న కోరికలు తీరిన అనంతరం స్వామివారికి ముడుపులు హుండీలో సమర్పిస్తారు భక్తులు. ₹1 చిల్లర నాణం నుంచి వెండి, బంగారు వస్తువుల వరకు స్వామివారికి హుండీ ద్వారా సమర్పిస్తారు భక్తులు. తమ తమ స్థాయిని బట్టి కానుకలు హుండీలో వేస్తుంటారు. హుండీ కానుకల ద్వారా శ్రీవారి భక్తులు సమర్పించే నగదు రోజుకి దాదాపు ₹3 కోట్ల పైమాటే. ఇలా సమర్పించే నగదును పూర్వం ఆలయంలోని నైరుతి మూలంలో ఉన్న పాత కళ్యాణోత్సవ మండపంలో లెక్కించేవారు. ప్రస్తుతం నోట్లు చిల్లర లెక్కింపు కొరకు వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రం వద్ద టీటీడీ నూతన పరకామణి ఏర్పాటు చేస్తుంది. ఏడాదిగా శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను ఇక్కడే లెక్కిస్తారు. నూతన పరకామణిలో హుండీలో భక్తులు వేసిన వివిధ రకాల ముడుపులను వేరు చేస్తుంటారు. ఆలయం నుంచి వచ్చిన హుండీలను పరకామణిలో లెక్కించడానికి ఓ ప్రత్యేక ట్రాలీ ద్వారా తీసుకెళ్తారు. ఇక వీటిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కాయిన్స్, నోట్లు, వివిధ రకాల వస్తువులను వేరు చేసి లెక్కిస్తారు. బంగారు, వెండి, విదేశీ కరెన్సీ, నాణాలు, స్వదేశీ నోట్లను వేరు చేసి మరీ లెక్కిస్తారు. నగదును మాత్రం ప్రతిరోజు లెక్కించి టీటీడీ ఖజానా విభాగం అధికారులకు లెక్కలు అందజేస్తారు. అదే బంగారు, వెండి, ఇతర వస్తువులను ప్రత్యేక లాకర్లో భద్రపరుస్తారు. లెక్కింపు లేటుగా సాగడం ఆ కాంట్రాక్టు ఉద్యోగి ఆసరగా చేసుకుని ఏకంగా వెంకన్న హుండీలోనే చేయి పెట్టి బంగారాన్ని నొక్కేయాలని చూశాడు. ఎవరికీ తెలియకుండా ఓ రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు. తీరా చెకింగ్ లో దొరికిపోయాడు ఇంటి దొంగ. దొంగను పట్టుకున్న పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేసి నిందితుడు నిజం కక్కేలా చేశారు. 2 ఏళ్ల కాలంలో ఆ కాంట్రాక్టు ఉద్యోగి భారీ మొత్తంలోనే బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య శ్రీవారి పరకామణిలో అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగిగా గత 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. తాను తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకామణిలోని గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులను దొంగతనం చేస్తూ వచ్చాడు. ఇతనిపై అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది నిఘా ఉంచారు. వైకుంఠ ద్వాదశి నాడు గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉన్న 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను దొంగలించి దానిని ట్రాలీకి ఉన్న పైపులలో దాచిపెట్టాడు. తనిఖీ సమయంలో టీటీడీ భద్రతా సిబ్బంది 100 గ్రాముల గోల్డ్ క్యాన్ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అదే సమయంలో పెంచలయ్య పరారయ్యాడు. దొంగతనాలకు పాల్పడిన పెంచలయ్యపై తిరుమల 1 టౌన్ పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో 555 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్స్, ఆభరణాలతో కలిపి 655 గ్రాముల బంగారు, 157 గ్రాముల వెండి వస్తువులను దొంగలించినట్లు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. వాటిని రికవరీ చేసిన పోలీసులు మొత్తం విలువ సుమారు 46 లక్షలు ఉంటుందని తెలిపారు. దొరికిన సొమ్ము దాయలేము అంటారు. దొంగలించిన సొమ్ము ఎన్నాళ్ళు దాచిపెడదామనుకున్నాడో కానీ ఎట్టకేలకు చిక్కాడు. ప్రశాంతంగా చేసుకునే ఉద్యోగం కోల్పోయి కటకటాల పాలయ్యాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటే ఇదేనేమో.